నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. నమస్తే అండి. నమస్తే. సాధారణంగా ఈ డ్రగ్స్ లేకపోతే ఈ గంజాయికి సంబంధించి ఇప్పటివరకు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే మనం చూసాం. బట్ ఈ రోజు మనం చూసాము బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్, అలానే వాళ్ళ అన్న సంపత్కి సంబంధించి కూడా పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఏం చెప్తారు? అసలు ఈ గంజాయికి సంబంధించి ఇలా సెలబ్రిటీస్ పేర్లు రావడాన్ని ఎలా చూడాలి? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అంటే అమ్మ ఇక్కడ ఏమవుతుందంటే మనిషి ఎదిగే కొద్దీ వాడు సమాజానికి ఉపయోగపడాలి కానీ ఇక్కడ ఒక దశాబ్ద కాలం నుంచి నేను చూస్తున్నాను కదా, ఒక సెలబ్రిటీ అనే హోదాకి వచ్చేసిన తర్వాత పాత తరం తీసుకోండి, వాళ్ళు ఒక హోదాకి వచ్చిన తర్వాత ఇదే సెలబ్రిటీసు సమాజానికి ఎంతో కొంత చేసేవాళ్ళు, సమాజం కోసం పాటుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే జనరేషన్ ఎంత దరిద్రంగా తయారయ్యింది అనంటే మా డబ్బు మాకే సొంతము. సరే బాగానే ఉంది, పిచ్చి డబ్బు ఒకటి వచ్చి పడుతుందమ్మా. దీన్ని పిచ్చి డబ్బే అని అంటాను. ఎందుకంటే కష్టార్జితం విలువ తెలియడం లేదు. ఈజీగా ఒక్కొక్కళ్ళు అంటే ఏ పిచ్చి వాగుడు వాగని, ఏ పిచ్చి పని చేయని వాడు సెలబ్రిటీ. సెలబ్రిటీ అనే పదానికి ఈరోజు అర్థం ఎలా మారిపోయింది అని అంటే నువ్వు ఎంత దరిద్రంగా ఉంటే అంత సెలబ్రిటీ అనమాట. అంటే నీ కోసం నువ్వు ఎంత దరిద్రంగా బ్రతికితే అంత సెలబ్రిటీవి, నువ్వు అంతమందికి మార్గదర్శివి అనమాట. తప్ప యువత అనేటటువంటి వాడు ఎవరిని కూడా ఒక జవాన్, ఒక ఆర్మీనో, ఒక నేవీనో, లేకపోతే ఇంకొకటి దేశానికి సంబంధించింది వదిలేయమ్మ, ఊరికి సంబంధించి అరే ఈ ఊరిలో నేను చదువుకున్నాను, పుట్టాను, పెరిగాను, నేను చదువుకున్నాను, ఇంత తోడనయ్యాను, నా ఊరు చిన్నప్పటి నుంచి పలానా దీంతో బాధపడుతుంది, ఆ సమస్యని కోసం నేను ఏమైనా చేయడానికి నా ఊర్లో నేను ఏదైనా ఏర్పాటు చేయాలి, నా ఊరిని డెవలప్ చేయాలని చెప్పి ఎవడన్నా అనుకునేటోడు ఎవడైనా ఉన్నాడమ్మా? ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏంటి అనంటే ఈరోజు సంపాదించేశాను కాబట్టి నేను పెద్ద హోదా, నా హోదాని అందరికీ చూపించాలి. ఈ దరిద్రమైనటువంటి యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఏమైపోయింది అనంటే మా ఆయన ఇవాళ ఊరు నుంచి వస్తున్నాడు, నేను వంకాయ కూర వండుతాను అని చెప్పేసి అని నువ్వు వంకాయ కూర వండేటటువంటి దీని దగ్గర నుంచి నువ్వు మొగుడిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు అనే దానికి ఒక వీడియో చేసి పెడితే ఆమె మొగుడు ఆమెని, ఎందుకంటే ఆమె వీడియో తీస్తుందని తెలుసు, ఆ వీడియో పండాలని తెలుసు, అక్కడ జరుగుతుందంతా ఒక పెద్ద డ్రామా అని తెలుసు, ఆ డ్రామాని చూసిన తర్వాత ఇంకొక సంసారంలో కొట్టుసేస్తారు మొగుడు పెళ్ళాలు. అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా ఫాల్స్ యాటిట్యూడ్స్, తర్వాత ఫాల్స్ వీడియోస్, ఇవన్నీ కూడా మనుషుల మీద ప్రభావితం చూపించి పిచ్చి డబ్బు అనేది జనాలకు వచ్చేస్తుంది. లక్షల్లో సంపాదన అంట. నాకు తెలియదు, సంపాదించండి, నేనేమీ కాదన్నట్లేదు. మీరు సంపాదించుకోండి, మీరు నిలబడండి, మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయండి, లేదా మీరు స్థిరంగా ఉండండి. కానీ దాన్ని ఏం చేస్తారో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఆనందం అంటే ఎలా ఉంది అని అంటే పబ్బులు, క్లబ్బులు, చెప్పాను కదా, అసాంఘిక కార్యక్రమాలు, సమాజానికి విరుద్ధమైనటువంటి పనుల్లో మునిగి తేలితే వాడు గొప్పవాడు అనేటటువంటి ఫీలింగ్లోకి వాళ్ళ జనం వచ్చారు అని జాలిపడాలి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న విషయము, వాళ్ళకి ఒక చిన్న ఫేమ్ వచ్చిన తర్వాత, అది ఏ ప్లాట్ఫామ్ అన్నా కావచ్చు, ఒక చిన్న ఫేమ్ వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇప్పిస్తాము అంటూ ముఖ్యంగా ఆడపిల్లలకు వల వేసి వాళ్ళను లోబరుచుకున్న సంఘటనలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు షణ్ముఖ్ అన్న సంపత్ అదే పని చేశారంటూ కూడా మౌనిక అన్న అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం చూసాం. ఈ వరవడి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లేదమ్మా, అది కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్దాల కాలం నుంచి ఉంది, ఒక శతాబ్దం నుంచి ఉంది అనుకో. సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది, ఇప్పుడేమి లేదు. అది ఇప్పుడే ఈరోజే వచ్చింది ఇంకొకటి అనేది లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే నువ్వు అవకాశం కోసం ఇంకొకళ్ళ తలుపు తట్టావా అంటే వాడు ఖచ్చితంగా వాడి అవకాశం ఏదో వాడి అవకాశం తీసుకుంటాడు. నీ యొక్క అవసరాన్ని అతను అవకాశంగా మలుచుకునేటటువంటివి ఉంటాయని ఈ ఆడపిల్లలకి తెలియవా? నేను చెప్తున్నా, ఈ ఆడపిల్ల బలయ్యింది, ఫస్ట్ సానుభూతి చూపిస్తా, బాధపడతా. కానీ ఇలాంటి ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, ఇలాంటివన్నీ 10 సార్లు తీసుకొని వెళ్ళి నిన్ను బెదిరించి లైంగికంగా వేధించాడు, ప్రైవేట్ ఫొటోసు సోషల్ మీడియాలో పెడతానన్నాడు అని, ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎక్కావు, అతనికి పెళ్ళయింది అని. అదే ముందే అతను లైంగిక వేధింపులకు గురి చేసిన రోజునే నువ్వు ఎలా వెళ్ళిపోతావు గెస్ట్ హౌస్కి రమ్మనమంటే? అక్కడ ఆడిషన్ జరుగుతుందంటే నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళవా? నువ్వు ఒక్కదాని వరా, నిన్ను ఒక్కదాన్నే చూడాలంటే వాడి ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోలేనంత చిన్న పాప. అంటే పలుమార్లు విల్లాకి తీసుకువెళ్లారు, హోటల్స్ తీసుకువెళ్లారంటూ కూడా అమ్మాయి ఆరోపణ చేయడం జరుగుతుంది. కరెక్టేనమ్మా. ఇప్పుడు అమ్మాయి వెళ్ళడం అనేది అతని బెదిరింపుతో వెళ్ళిందనే అనుకుందాం, ఆ అమ్మాయి అమాయకురాలనే అనుకుందాం, అమాయకురాలే.
వెళ్ళింది అనుకున్నాం. ఇన్నిసార్లు అంటే ఒక మనిషి ఒక్కసారి అవమానపడితేనే అక్కడి నుంచి పారిపోవడమో, లేకపోతే ఆ మనుషుల నుంచి తప్పించుకోవడమో, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవడమో ఇవన్నీ చేస్తారు. పలుమార్లు అదే జరిగింది అనంటే నీ ఇష్టంతో వెళ్ళావు అనేది ఇక్కడ ఒకటి ఆలోచించాలా లేదా? ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆడపిల్లల్ని లొంగదీసుకొని వాళ్ళ యొక్క బలహీనతలతోటి ఆడుకునేటటువంటి ఈ మృగాలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనం ఏమని చూడాలి? ఈ ఆడపిల్లలకు మనం ఏ విధంగా చెప్పాలి? ఎన్నోసార్లు ఎన్నో ఎపిసోడ్లు గొంతు చించుకొని మాట్లాడారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవ్వరూ తోడు లేకుండా మీరు వెళ్ళకండి. ఇంకొకటి, ఇండస్ట్రీ అన్న తర్వాత వాడు ఒకసారి చేస్తే తప్పేంటి, 2 సార్లు చేస్తే తప్పేంటి, 10 సార్లు చేసినా అదే తప్పు. కాబట్టి వాడు భ్రమలకి ఈమె లొంగిపోవడము. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇన్నిసార్లు జరిగినా కూడా అత్తగాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా లేదా అనేది క్లారిటీ లేదు. జస్ట్ రింగ్ తొడిగి మనకి పెళ్ళైపోయినట్టే అని చెప్పారు. ఇది మగపిల్లలందరూ ఆడపిల్లల్ని నమ్మించడానికి ఏం చేస్తారంటే ఒక రింగ్ ఒకటి దొరికేసేసేసి అయిపోయింది మమ అనిపించేసి ఆ పిచ్చమొహాల్లాగా వాళ్ళని తిప్పుకుంటూ ఉంటారు వీళ్ళ చుట్టూ. ఈ పిచ్చమొహాలు ఏంటి, ఇంకేముంది, ఇంత పెద్ద సెలబ్రిటీకి నేను భార్యను కాబోతున్నాను కదా అని ఊహల్లో ఉండి వాడు కూడా అదే ఊహల్లో తిప్పుతాడు. విల్లాస్ అంది, తర్వాత ఇంకేదో హోటల్స్ అంది. మరి ఆ లగ్జరీ లైఫ్ ఆ అమ్మాయి సెలబ్రిటీ అవ్వాలనుకున్నది ఒక కోరిక, ప్లస్ సెలబ్రిటీలు ఎవరైనా ఎందుకు అవ్వాలనుకుంటారు? ఆ డబ్బు, ఆ విధమైనటువంటి లగ్జరీస్ ఎంజాయ్ చేయడానికే కదా. అంతేగాని వీళ్ళు చేసేదేమో ఒక సామాజిక కార్యక్రమాలు కాదు. అక్కడ ఏదో ఒక ఉద్యమాలు చేసేసి ఒక ఇది చేసేసి దాంట్లో నుంచి సమాజాన్ని బాగు చేసే ఉద్దేశాలు ఇక్కడ ఎవరికీ లేవు. వీళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోవాలి, సెలబ్రిటీల ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి అనేటటువంటి దీంతోటే వస్తున్నారు. వాళ్ళు అదే చూపిస్తున్నారు. స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళాడు, విల్లాస్కి తీసుకెళ్ళాడు. ఇంకొకటైనా ఆ అమ్మాయి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంది కాబట్టి ఆ అమ్మాయికి అదే చూపించి అదే మోసంలో ఆ అమ్మాయిని భ్రమలో పెట్టేశాడు. వాడికి కావాల్సింది వాడు ఎంజాయ్ చేశాడు. మౌనికది కూడా తప్పుంది అంటారా మీరు? 100% ఉందమ్మా. ఇప్పుడు నీకు రింగ్ ఎట్లా దొరికాడు? 10 మందిలో దొరికాడా? లేదు. ఒక రూమ్లో దొడుకుంటుంటాడు. నువ్వు బలవంతం చేస్తేనో, లేకపోతే నువ్వు లొంగవనుకుంటేనో, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటేనో వాడు అరే నువ్వేరా, ఇదిగోరా నీకోసం వాడుకున్న డబ్బులో వాడుకున్న దీంట్లో ఒక రింగు ఖరీదు మహా అయితే 10,000 లేదా 15,000 లేదా 20,000. ఒక 25,000తోటే ఒక అమ్మాయి ఎంజాయ్మెంట్ చేయడానికి వచ్చేసింది కదా, వాడికి కొత్త పిల్ల వచ్చింది కదా. అంటే వీళ్ళకి ఎంజాయ్మెంట్ని వాళ్ళు కొనుక్కుంటున్నారు. వీళ్ళేంటి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి అని వాళ్ళకి లొంగిపోయి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ వీడియోస్తో లేకపోతే వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో చాలా మంది ఫ్యాన్స్ అవుతూ ఉంటారు. చాలా మాదిరికరంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే ఒక ఇన్స్పిరేషన్ అయిపోతూ ఉంటారు. అదే ఇంత తక్కువ స్టేజ్ నుండి ఇంతవరకు వచ్చారా, మనం కూడా ఏదైనా సాధించగలమని చాలా మందికి వీళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు తమ్ముడు గంజాయితో పట్టుబడ్డాడు, అన్న దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కేసుల్లోకి వీళ్ళు వెళ్ళేసరికి ఎలా చూడాలి? అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అదే నేను చెప్తున్నాను. ఇందాక నేను చెప్పింది అది. యూట్యూబ్స్లో ఈరోజు అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు, గొప్పగా చేస్తూ ఉంటారు. నేను చాలా యూట్యూబ్స్ చూశాను కదా. ఆ యూట్యూబ్లో ప్రమోషన్స్ పేరుతో ఒకళ్ళ భార్యను ఒకటి తీసుకొని వెళ్ళిపోవడము, ఒకళ్ళ మొగుళ్ళను ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోవడము. అవతల ఉన్నవాడు దరిద్రుడైనా సరే, యువతలో ఉన్న భర్త ఉన్నతమైన హోదాలో ఉన్నా సరే కూడా ఈ పిచ్చి అంటే జనాలకు కనపడాలి, ఫేమస్ అయిపోవాలనేటటువంటి పిచ్చితోటి అవతల వాడి ఆకర్షణలో పడిపోయి సంసారాలని, బిడ్డల్ని అందరినీ నాశనం చేసేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లల మంది దీంట్లో ఉన్నారు. అలాగే ఆడపిల్లలు, ఈ మగపిల్లల దీంట్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరమ్మా? ఆడపిల్లలు ఎంతమంది లేరు? అలాగే అవకాశం ఇంకొకటి ఇస్తాడు అన్నాడు. అరే ఈ రోజు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే నువ్వే ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, నువ్వే ఒక థీమ్, నువ్వే చూసుకుంటే నిన్నే జనాలందరూ పిలుస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం, ఏ చెత్త తొక్కు పచ్చళ్ళు చేసినా, లేకపోతే ఏ దరిద్రాలు చేసినా, లేకపోతే ఏ గుడ్డలు కుట్టుకోవడం చేసినా పెద్ద పనులన్నిటికీ ఎవడు చూడడు. సమాజంలో బాగుపడండి అని చెప్తే ఎవడు చూడడు. ఆరోగ్యంగా ఉండండి అంటే ఒక్క వ్యూవర్షిప్ ఉండదు. కానీ ఏముంటుందంటే ఇవాళ నేను మా ఇంట్లో చింతకాయ తొక్కు చేస్తున్నాను మీరు చూడండి అనగానే వ్యూవర్షిప్ చింతకాయ తొక్కేళ్ళకి తెలవదా? ఈ వ్యూవర్షిప్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అని అంటే దాంట్లోనే వీళ్ళు చూసేసుకుంటూ ఉంటారనమాట. అదైపోయిందా పక్కన పెట్టేస్తే ఇవాళ నేను లో దుస్తులు ఎలా వేసుకోవాలి, ఎలాంటి బ్రాండ్ వేసుకోవాలని కొంతమంది ఆడవాళ్ళు చేస్తుంటే నిజంగా చెప్తున్నానమ్మా, చాలా బాధగా ఉంది.
వ్యాపారాత్మకంగా ప్రమోషన్స్ పేరు మీద మీరు చెయ్యకండి దయచేసి. ఎందుకు అనంటే డబ్బు వస్తుంది, డబ్బు మనకు అవసరమే. నాకు కూడా చాలా డబ్బు అవసరం, నేను బ్రతకడానికి చాలా డబ్బు అవసరము. నేను ఇంత పేరు ప్రఖ్యాతలో నేను ఏ లోదుస్తులు అమ్మి రాలేదు, నేను ఏ వంటకాలు చేసి రాలేదు. అంటే వంటలు చేయటం తప్పనట్లేదు, కానీ ఆ లోదుస్తులు అమ్మడము, వాటి బ్రాండింగ్స్ గురించి అమ్మడము, ప్యాడ్స్ గురించి చెప్పడము, దాని నాలెడ్జ్ వేరుంటుందమ్మా. దాని నాలెడ్జ్ ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తారు, డాక్టర్స్ చెప్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి గైనకాలజిస్టులు చెప్తారు, లేదా దానికి సంబంధించినటువంటి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. కానీ మీరు డాక్టర్సా వాటి గురించి మాట్లాడడానికి? మీకు ఏం అర్హత ఉందని వాటిల్ని సేల్ చేస్తున్నారు? వాటిల్లో అసలు ఏముందో మీకేం తెలుసు? వాడు చెప్పింది మీరు చెప్తున్నారు. అవి ఎంత దరిద్రంగా ఉంటున్నాయో మీకు తెలుసా? ఎంతమంది మోసపోతున్నారో మీకు తెలుసా? అంటే మనం బ్రతికేయాలి, మనం బ్రతికేస్తే చాలు. ఎలాంటి వాళ్ళు ఏదైనా సరే ఇది ఏమైనా అయిపోనాయి అని చెప్పి కొంతమంది, నేను అందరినీ అనట్లేదు తల్లి, కొంతమంది అయితే చక్కగా ఇంట్లోనే కూరగాయలు ఎలా పెంచుకోవాలి అనేటటువంటి దాని మీద ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కొంతమంది ఇంట్లోనే ఉన్న వస్తువులతోటే మీరు ఎలా బయటికి వెళ్ళకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు, పొదుపు ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఇద్దరూ కూడా ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది? ఇంట్లో గంజాయి పట్టుబడింది, డ్రగ్స్ పట్టుబడినాయి, ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు కొన్న లగ్జరీ కారుల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ఉన్నటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ బిడ్డలు ఏ పక్కదారి పడుతున్నారు అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయలేకపోవడం అనేది మన చేతగానితనం. ఈరోజు వీళ్ళు చేసిన ఈ పనికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వీళ్ళని పెంచి పెద్ద చేసి అన్ని సంవత్సరాలు కాపాడుకున్నటువంటి పరువు ప్రతిష్టలు గంగలో కలిసినాయి. అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఇంత కష్టపడి వీళ్ళు సెలబ్రిటీగా, అతను బిగ్ బాస్ వరకు వెళ్ళాడు, ఇంకా ఏదో చేశారు, ఏదో కష్టపడ్డాడు, డాన్స్లు వేసాడు, రీల్స్ చేశాడు, అన్నీ చేశాడు, ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తర్వాత ఈ ఒక్క చర్యతోటి, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ఏమైపోయాడు? దిగజారిపోయాడు. ఇతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే జనాలకి ఇతను ఏం చేశాడు? సమాజంలో ఎలా బ్రతకండి అని యూత్కి ఏమన్నా ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. అలాగే తల్లిదండ్రులకి ఏమన్నా మెసేజ్ ఇచ్చాడా? చెప్పలేదు. ఎంతసేపు తైతక్కలాడుకుంటూనో లేకపోతే ఇంకొకటో చేసుకుంటూ ఆ జీవన విధానాన్ని జనాల మీద రుద్దేసి, యూత్ మీద రుద్దేసేసి ఇవాళ డ్రగ్స్ కేసులో పట్టుబడిపోయి ఏ మెసేజ్ సమాజానికి ఇద్దామనుకున్నావయ్యా? ఈ కేసుకి సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా వీళ్ళకి హెల్ప్ చేశారంటూ కూడా మౌనిక అన్న అమ్మాయి ఆరోపణ చేస్తారు. ఆబ్వియస్లీ అమ్మ, ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉంటారు. సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సెలబ్రిటీలకి ఇంకొక వీళ్ళు అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ ఉంటుంది. ఒక హైఫై జీవితంలోకి వెళ్తుంది. ఇప్పుడు నేనున్న చాలామంది పోలీస్ ఆఫీసర్స్ తెలుసు, చాలామంది కలెక్టర్స్ తెలుసు, చాలామంది మినిస్టర్స్ తెలుసు, చాలామంది సోషల్ యాక్టివిస్టులు తెలుసు. ఎందుకు తెలుసు? నా వృత్తి ధర్మం ప్రకారం నేను వాళ్ళతోటి ఉన్నటువంటి దీంతో ఉంటారు. కానీ చేస్తారు అని అంటే వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ తోటి డెఫినెట్గా చేస్తారు. ఇక్కడ నేను బాధపడేది అదే. ఇవాళ చట్టాన్ని కాపాడవలసినటువంటి ఆ చట్ట ప్రతినిధులే ఇవాళ సాంఘిక శక్తులకి సపోర్ట్ చేస్తున్నారు అనడమే బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చిన్నపిల్లలు యూట్యూబ్ లో ఎలా రాణించవచ్చు అంటే చాలా కష్టపడి వచ్చాము, డాన్సులు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, చిన్న అంటే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు చేస్తూనే షణ్ముఖ్ ఇంతవరకు పైకి వచ్చారు. ఇప్పుడు అలాంటి వాళ్ళే అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన ఇలాంటి వాళ్ళు గంజాయి, డ్రగ్స్, పిల్స్ అంటూ పట్టుబడితే సో సొసైటీ ఎక్కడికి వెళ్తుంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? కూడా చెప్తున్నానమ్మా, ఇప్పుడు నువ్వు పైకి రావడానికి నువ్వు డాన్స్ ఎంచుకో, రీల్స్ ఎంచుకో, ఏమన్నా ఎంచుకో, నువ్వు పైకి వచ్చావు కాదని అనట్లా. వచ్చిన తర్వాత నీ జీవితాన్ని ఇంకొక స్థితి ఉంది. ఆ సమాజంలో నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఎదిగేటటువంటి స్థితి నీకు ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి యువత ఎంతసేపు ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అని ఈరోజు ఊరు చివర వెళ్ళండి, విల్లాసు చూడండి, యూత్ తోటి నిండిపోయి ఉంటాయి. సాయంత్రం 9 అవ్వగానే ఒక్కొక్క బైక్ కానీ ఒక్కొక్క కారు కానీ లిమిట్ మించినటువంటి స్పీడ్ తోటి పోతూ ఎవడు గుద్దేస్తున్నాడో తెలియదు. ఇంకొక విషయం, సాయంత్రం 6 దాటిందంటే 9 దాటిందంటే యూత్లో 90% గంజాయి తాగేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, మందు కొట్టని యువత ఎవడైనా ఈ ప్రపంచంలో మిగిలి ఉన్నాడు అని అంటే ఏ 1% మిగులుతారు. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి అబ్జెక్ట్ చేయటం లేదు. అదేంటో అర్థం కానటువంటి విషయము. ఇవాళ విచ్చలవిడి డబ్బు వచ్చినప్పుడు నాయన
ఊరికి ఏదైనా చేయండి. ఊరికి చేయడం మీకు ఇష్టం లేకపోతే కనీసం మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి ఒక 4 సంస్థలు పెట్టండి. ఆ సంస్థల ద్వారా ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వండి. మీరు ఇంకా ఎదుగుతారు. చాలామంది కుటుంబాలను కూడా మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఇవన్నీ మానేసి నేను సెలబ్రిటీని, నేను సిగరెట్ కొడతా, నేను సిగరెట్ అమ్ముతా, రేపొద్దు నుంచి గంజాయి కూడా అమ్ముతారు వీళ్ళు, గంజాయి డ్రగ్స్ కూడా అమ్ముతారు. అంటే నేను ఎదగాలి, నాకు డబ్బు కావాలి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందమ్మా, కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తుంటే విపరీతమైన లగ్జరీ కార్లు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. నేను షాక్ అవుతా, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు, ఈ యూట్యూబ్లో ఇంత ఇన్కమ్ వస్తుందా మరి నాకు తెలియదు. మరి నేను కూడా ఒక విధంగా 4 years నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను, నేను కూడా ఏదో ఒకటి చేస్తానే ఉన్నాను, మరి నాకు రావట్లేదు. అయ్యో దేవుడా, నేను ఎంత మొత్తుకున్నా. చాలామంది చెప్తారు యూట్యూబ్ పెట్టండి మేడం, మీరు సెల్ఫ్గా పెడితే బోల్డ్ వస్తుంది అని అంటే పెడదామని ఒక ఊపు వచ్చేస్తుంది నాకు. మళ్ళీ అనుకుంటాను, అరే ఆల్రెడీ నేను ఒక పని చేస్తున్నాను కదా, మళ్ళీ నేను ఇంకొకటి చేస్తే యూట్యూబ్ మళ్ళీ అది ముందుకెళ్ళాలని చెప్పి మళ్ళీ నేను ఇంకే దౌర్భాగ్యాలతో నేను మళ్ళీ లొంగాల్సి వస్తుంది. ఆ లొంగడం అంటే నేను లొంగే ప్రసక్తి ఉండదు. మళ్ళీ అది ఒక పోటీ మనస్తత్వం అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి అని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. మీరు గొప్పవాళ్ళు అయినప్పుడు ఒక సంస్థ పెట్టండి, 4 ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా మీరు ఎదగండి, ఇంకొక 4 ఇవ్వండి. అంతేగాని పోయి గంజాయిలు తాగుడు, ఎంజాయ్మెంట్లు చేసుడు, ఎయిడ్స్ తెచ్చుకోవటాలు, సర్వికల్ క్యాన్సర్లు తెచ్చుకోవటాలు, ఏందయ్యా జీవితం? ఇవాళ మీ తల్లిదండ్రుల పరువుల్ని రోడ్డు మీద పడేశారు. మీరు ఇంత కష్టపడి ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్లో మీరు సెలబ్రిటీ అవ్వడానికి ఒక్కొక్క రూపాయి మీరు వచ్చిన రోజున ఎంత సంతోషపడ్డారో, ఆ రోజు మీకు ఎలాంటి యాటిట్యూడ్ ఉంది, ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారు, ఇంకా ఎదిగితే మీరు ఏం చెయ్యొచ్చని అనుకున్నారు, ఇది మాత్రం అయ్యుండి ఉండదు. కానీ ఈరోజు మీరు చేసింది మీకే కాదు, మీ తల్లిదండ్రులకు కూడా పరువు నష్టం అనేది ఇక్కడ జరిగింది, సమాజానికి డ్యామేజ్ అయింది. అన్నిటికీ మించి చెప్తున్నాను మిస్టర్ షణ్ముఖ్, మీరు ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు, ఎంతోమంది ఫాలోవర్స్ మీకు ఉన్నారు. మిమ్మల్ని ఫాలో చేసే యూత్కి నిజంగా చెప్తున్నా, మీరు అన్యాయం చేస్తున్నారు. ఇది మిగిలిన యూట్యూబర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇలాంటివే కనుక ఇక ముందు జరిగితే నాలాంటి వాళ్ళ గొంతులు గళాలు చాలా లేస్తాయి, చాలా చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఏది ఏమైనా బాధాకరమైన అంశమే మ్యామ్. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.